హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఎక్సలెంట్ హౌస్ని చూడబోతున్నాం అండి. అసలు హౌస్ మామూలుగా ఉండదు, చాలా లగ్జరీగా ఉంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఈ హౌస్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలివేషన్ చూస్తున్నాము, నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి చూస్తున్నాం. చూడండి ఫ్రంట్లో ఎలివేషన్ ఎలా ఉందో, సూపర్ బాగుంటుంది ఎలివేషన్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా వస్తుందండి. కలర్ కాంబినేషన్ సైడ్లోకి రోడ్ చూడండి, ఇక్కడ అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, రోడ్స్ సీసీ రోడ్స్ రావాలి. బట్ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి, మొత్తం లైట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉంటాయి. లోపల విత్ ఇంటీరియర్తో ఉంది హౌస్. ఓకే, కింద మనకు వచ్చేసి 2 షటర్లు ఉంటాయండి నార్త్ సైడ్ ఫేసింగ్ తోటి, అండ్ ఒక 1 BHK ఉంటుంది. మనం ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి చూస్తున్నాము. అండ్ పైన వచ్చేసి మెయిన్గా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి. చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఎలివేషన్ అంతా, అండ్ డిజైన్ కూడా మీకు కనబడుతుంది. అండ్ నార్త్ సైడ్ చూడండి, రైలింగ్ గ్లాసెస్ కూడా చూడండి మంచి డిజైన్తో వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్. అండ్ దీని యొక్క సైజెస్ వచ్చేసి 27x50 సైజెస్ లాగా ఉంటుంది. సో ఒక ఎక్సలెంట్ హౌస్ అండి ఇది, బోడుప్పల్లో ఉంటుంది, మంచి లొకేషన్లో. ఓకేనా, అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము హౌస్ కంప్లీట్గా ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న గేట్ని చూస్తున్నామండి, అలాగే 2 షటర్స్ కూడా చూస్తున్నాము. ఓకే, నార్త్ సైడ్ నుంచి వ్యూ కంప్లీట్గా మనకి ఈ విధంగా కనబడుతుంది. మొత్తం 50 feet ఉంటుంది కాబట్టి చాలా బ్రాడ్గా, అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. కార్నర్లో ఇంత మంచి డిజైన్ తోటి ఉంటే హౌస్ సూపర్ కనబడుతుంది లుక్. సో మనం ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద హౌస్ తీసుకున్నప్పుడు మనకి ఎలివేషన్ అనేది అండ్ లోపలగా అడుగు పెట్టినప్పుడు ఇంట్లోకి ఆ ఫీల్ కూడా ఆ విధంగా రావాలి. సో ఎగ్జాక్ట్లీ అలా ఫీల్ వచ్చేలాగానే ఈ హౌస్ని డిజైన్ చేస్తారు. ఓకే, సో మనం లోపలికి వెళ్దాం, హౌస్ మొత్తాన్ని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా, ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఓకేనా, అండ్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్తో చేశారండి, చాలా బాగుంటుంది. అండ్ చూడండి మొత్తం చుట్టూ టైల్ చేశారు. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఎంట్రన్స్ ఉంటుంది, అది టేక్వుడ్ ఫ్రేమ్ తోటి. అండ్ మొత్తం చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు టైల్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ఒక మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా అయింది, చూసారు కదా. మనకు ఒక క్లాసిక్ లుక్ వస్తుంది, పార్కింగ్లోనే మంచిగా వస్తుంది. దాంట్లో లైట్స్ కూడా పెట్టారండి. అండ్ మనకి ఇక్కడ చూస్తే పక్కన పిల్లర్స్కి కూడా మనకు టైల్స్ వేసి పెట్టారు. పిల్లర్స్కి ఏమో వైట్ కలర్ టైల్స్ తోటి బ్లాక్ కలర్గా స్ట్రిప్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ పక్కన వచ్చే టైల్స్కి ఏమో మనకి గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ వచ్చాయి. పార్కింగ్ మొత్తం గ్రానైట్స్. మనకి ఇక్కడ బోర్ పాయింట్ వచ్చిందండి, అలాగే ఇక్కడ మనకి వాటర్ సంప్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది పార్కింగ్. మనకు నార్త్ సైడ్ నుంచి కారు పార్క్ చేసుకోవచ్చు. ఓకే, చాలా పెద్ద గేట్ వస్తుందండి. అట్ ద సేమ్ టైం మనము ఈస్ట్ సైడ్ నుంచి కూడా కార్ని పార్కింగ్ చేసుకోవచ్చు. 2 నియర్లీ సేమ్ సైజ్ గేట్స్ ఉంటాయి. ఓకేనా, మనకి పార్కింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఒక చిన్న పోర్ట్రేట్ కూడా వచ్చారు ఇక్కడ, చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తం టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. సో ఆ ఎలివేషన్ మనకి ఎలా ఇచ్చారని చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేస్తే ఇది హాల్లో ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి, చాలా బాగుంది మార్బుల్ ఫ్లోరింగ్ కూడా. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది, వెంటిలేషన్ కోసం విండోస్, వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా బాగుంది, కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఓకేనా, అండ్ లైట్స్ కూడా ఇచ్చారు దాంట్లో. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి పూజ గది అండ్ కిచెన్ ఉంటుంది. పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారండి, టైల్స్ చేశారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఓకే, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, మనకి టైల్స్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఎగ్జాస్ట్ హోల్, సబ్జెల్ ఇచ్చారు. సౌత్ సైడ్కి చిన్న ఓపెనింగ్ ఇచ్చారు, ఇక్కడ మనకు డోర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. సో మంచిగా ఉంటుంది సెట్ బ్యాక్, ఒక మనిషి కూడా చుట్టూ తిరిగి రావచ్చు, ఆ విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ చాలా బాగుంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే వాష్రూమ్ ఉంటుంది 1 BHKకి, అది కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు. వెస్టర్న్ టైప్ వస్తుంది, ప్రతిదీ ఫిక్స్ చేశారండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్, 6 feet హైట్ వరకు టైల్స్, WPC డోర్ ఇచ్చారు, వెంటిలేటర్ కూడా ఇచ్చారు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి పెద్ద వర్క్ కూడా ఏం లేదు. పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ కాబోతుందండి, ఒక 1 weekలో కంప్లీట్ అయిపోతుంది. ఇది బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా వచ్చింది, మంచి క్లాస్గా డిజైన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మనకి ఒక పోర్ట్రేట్ పెట్టుకోవడానికి, ఒక ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడానికి ఒక పోర్షన్ ఇచ్చారు చూడండి విత్ లైట్స్. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా స్పేషియస్గా అండ్ కరెక్ట్గా వాస్తు ప్రకారంగానే సెట్ చేశారు ప్రతి ఒక్కటి కూడా.
అండ్ డోర్ కూడా చూడండి చాలా క్వాలిటీగా ఉంటుంది. యూరోపా లాకింగ్ సిస్టమ్లో యూజ్ చేస్తున్నారు అంటే ఆ కంపెనీది. మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్లో. ఓకే, అక్కడ ఉంటుంది లో రూఫ్. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా, అండ్ బార్డర్ కూడా చూడండి మంచి కలర్లో ఉంది. వెంటిలేషన్ కోసం విండోని కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ వాష్ బేసిన్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHKని ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ద సేమ్ టైం 2 షట్టర్స్ వచ్చాయి. ఓకే, హౌస్ యొక్క అండ్ మెయిన్ డోర్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. స్టెప్స్ చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్రానైట్ స్టెప్స్ అండి. స్టెప్స్ కింద కూడా మనకి ఒక యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది అండ్ ఒక వాష్రూమ్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా ఉంది సిట్అవుట్ ఏరియా కూడా. అండ్ మనకి మంచి సెట్ బ్యాక్స్ తోటి చాలా ప్రొవిజనల్గా మంచిగా ఇచ్చారండి. డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ. అండ్ మనకి సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా, అది కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. అక్కడ ఒక స్ట్రక్చర్ చూడండి, డిఫరెంట్గా ఉంది. నార్మల్ ఫాల్ సీలింగ్ కన్నా మంచి కలర్లోకి మంచి కాంబినేషన్ తోటి మంచిగా ఇచ్చారు. ఓకే, అండ్ ఇది కూడా మొత్తం ఇచ్చారండి. మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా ఇచ్చారండి. అట్లీస్ట్ 3 feet పైనే ఉంటుంది. సో ఆ సెట్ బ్యాక్లో కూడా మనకు చాలా మొత్తం మార్బుల్ వేశారు సెట్ బ్యాక్ అంతా. మనకు ఒక వాష్రూమ్ వస్తుంది, అక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు సెట్ బ్యాక్లో. అది కూడా సేమ్ అదే విధంగా, అండ్ సేమ్ మన కలర్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఫాల్ సీలింగ్ కలర్ని సెట్ చేశారు. చాలా బాగుంది అది. మనకి ఈస్ట్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూద్దాము. ఇదండి ఈస్ట్ ఫేస్ నుంచి ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్. కంప్లీట్గా టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ డోరు, టేక్ వుడ్ ఫ్రేమ్ మొత్తం అంతా. బీడింగ్స్ కూడా అన్ని టేక్ వుడ్ అండి. చుట్టూ మనకి వాల్ టైల్స్ వేసారు చూడండి. ఒక మంచి లుక్ రావడానికి, ఒక లగ్జరీ లుక్ రావడానికి వాల్ టైల్స్ వేసారు. ఇది హాల్ అండి. సో ఫ్లోరింగ్ అంతా మనకి కంప్లీట్గా మార్బుల్తో చేశారు. ఎక్సలెంట్ డిజైన్. అండ్ అక్కడ చూడండి టీవీ యూనిట్ కూడా మనకు మొత్తం ఇంటీరియర్తో ఇచ్చారు. విత్ ఇంటీరియర్తో మనకి హౌస్ ఉంది. అండ్ ఇంటీరియర్ క్వాలిటీ కూడా సూపర్గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇది హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ సూపర్గా ఉంది. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చారు, జూమర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్లోనే లైట్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడి వరకు పొడవులో చాలా బాగా ఇచ్చారండి. టీవీ యూనిట్ కూడా, అండ్ కింద కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారు. మనకి ఇక్కడ 2 గ్లాసెస్ వస్తాయి స్లైడింగ్ డోర్స్ లాగా. మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారండి. మనకి నార్త్ సైడ్ ఇది డోర్, అది డబుల్ డోర్ ఇచ్చారు. మొత్తం మెయిన్ డోర్ డబుల్ డోరే, నార్త్ సైడ్ డోర్ కూడా డబుల్ డోరే అండి. సో ఈ విధంగా మనం లోపల నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం కింద ఏదైతే బెడ్రూమ్కి ఉందో సేమ్ అదే విధంగా లైట్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ డైనింగ్ ఏరియాని కూడా చూద్దాం. డైనింగ్ ఏరియాకి మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చేసారండి. సో అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, మనం అక్కడ చిన్న ఏదైనా ఇంటీరియర్లో పెట్టుకోవచ్చు డిజైన్వి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చూడండి షెల్ఫ్స్కి ఇంటీరియర్ వర్క్ చేయించారు. కబోర్డ్స్, వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. అక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఆ కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒక డిఫరెంట్ టైప్గా మంచిగా ఇచ్చారు. సింపుల్గా అండ్ లుకింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ చూడండి, ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్. అండ్ కబోర్డ్స్ వర్క్ మొత్తం చేపించారు. టైల్స్ కూడా వేశారు ఇక్కడ. చాలా బాగుందండి. సింక్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేశారు. 2 ట్యాప్స్ వచ్చాయి. మీరు కింద చూస్తే కబోర్డ్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. సబ్జా పైన కూడా కబోర్డ్స్. ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కూడా చాలా బాగుంది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. మీరు వచ్చి చూస్తే కనుక యూ కెన్ ఫీల్ దట్ ప్రజెన్స్. ఆ క్వాలిటీ ఏంటి ఎలా అనేది మనకు డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది. సో అంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి మెటీరియల్ని క్లియర్గా మంచి క్వాలిటీతోటి మంచి మెటీరియల్స్ని వాడారు. అండ్ అక్కడ చూడండి బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు టైల్స్ దగ్గర. సో ఇలా నెక్స్ట్ మనకి ఇక్కడ పూజ గదండి, సపరేట్గా ఇచ్చారు. ఒకరిద్దరు కూర్చొని కూడా వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది అది. అండ్ దీనికి బార్డర్ కూడా ఇచ్చారు చూడండి, అది వుడెన్ బార్డర్ ఇచ్చారు దానికి. సో ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ఇక్కడ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో బెడ్రూమ్స్ దగ్గర ఇలా టైల్స్ తోటి బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు మనకి. నైట్లో మాత్రం లైటింగ్ చేస్తే సూపర్గా కనబడుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ డిజైన్ వస్తుందండి. వెంటిలేషన్ కోసం విండో, దానికి కూడా బార్డర్ ఇచ్చారు. అండ్ కబోర్డ్ వర్క్ కూడా చూడండి, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ వుడ్ ఒక లగ్జరీనెస్ కనబడుతుంది. చాలా బాగుంది. మరీ ప్లెయిన్ కాకుండా షేడింగ్ మెటీరియల్ యూజ్ చేశారు ఇక్కడ కబోర్డ్స్కి. అండ్ మనకు అక్కడ చిన్న విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఈ బెడ్రూమ్కి 2 విండోస్ వచ్చాయి. ఇక్కడ ఒక విండో ఉంది, అట్ ద సేమ్ అక్కడ విండో ఉంది. ఎంత పాసిబుల్ అయితే అంత వెంటిలేషన్ లోపలికి వచ్చేలా అని ప్లాన్ చేశారు.
ఓకే, ఫ్లోరింగ్ అంతా చూడండి మార్బుల్ ఫ్లోరింగ్, అండ్ ఇక్కడ మార్బుల్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. అండ్ చుట్టూ చూడండి మంచిగా గ్రానైట్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ మనకి బెడ్రూమ్లో కూడా టీవీ ప్రొవిజన్ ఇచ్చారు, దానికి కూడా మంచిగా టీవీ యూనిట్ని మంచిగా అరేంజ్ చేసి పెట్టారండి కబోర్డ్స్తో, చాలా బాగుంది. అది కూడా డోర్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి. లాకింగ్ సిస్టమ్స్ అన్నీ యూరోపా లాకింగ్ సిస్టమ్స్, అవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్కి WPC డోర్ వాడారు. కింద యాంటీస్కి టైల్స్ వేసారండి, వెస్టర్న్ టైప్ ఉంటుంది. అండ్ ప్రతి ప్రొవిజన్ గీజర్, షవరు, ప్రతి దాన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. జస్ట్ వాటిని శానిటరీ వేర్ని ఫిక్స్ చేసి ట్యాప్స్ ఫిక్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక క్లాసెట్ లాగా ప్రొవిజన్ ఇచ్చారండి. దాన్ని మనం వాష్ బేసిన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక డ్రెస్సింగ్ స్పేస్ లాగా మనం యూజ్ చేసుకున్నా సరిపోతుంది. సో దానికి సంబంధించిన ప్రొవిజన్ కూడా అక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. డోర్స్ అయితే సేమ్ అండి, యాజ్ టీజ్ ఉన్నాయి డోర్స్. ఓకే, అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్. దానికి కూడా సేమ్ చిన్న పెయింటింగ్ వర్క్ ఉంది, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది. అండ్ కబోర్డ్స్ అయితే సూపర్ అండి, నాకు బాగా నచ్చాయి, చాలా బాగుందండి కబోర్డ్ వర్క్. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. సేమ్ ఇది కూడా మనకి ఎలా అంటే వెస్టర్న్ టైప్లో వస్తుంది. WPC డోర్ ఇచ్చారు, కింద యాంటీస్కి టైల్స్ వేశారు. ఓకే, అండ్ ఇలా వెస్టర్న్ టైప్లో మనకి వాష్రూమ్ ఉంటుందండి. 6 feet హైట్ వరకు టైల్స్ వేశారు, అన్నీ గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ప్రతిదీ ఇచ్చారు. సో దేంట్లో కాంప్రమైజ్ కాలేదు, ప్రతి వాష్రూమ్స్కి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మార్బుల్ కొంచెం ప్యాటర్న్లో ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది, బాగుంది. అది కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. లో రూఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, సో ఇలా ఉంటుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్. చాలా అంటే చాలా లగ్జరీ లుక్ వస్తుంది. బోడుప్పల్లో ఒక మంచి లొకాలిటీలో ఈ హౌస్ ఉందండి. నార్త్ ఈస్ట్ అనేది ఒక ఎక్సలెంట్ ప్లాట్ అండి. అండ్ అందులో హౌస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది, ఒక లగ్జరీగా వచ్చిందండి హౌస్. మనకి వెంటిలేషన్స్కి అయితే ఎలాంటి డోకా లేదు, చాలా బాగుంది వెంటిలేషను. అండ్ కన్స్ట్రక్షన్, డిజైన్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్న వారికి షేర్ చేయండి. నైట్ టైంలో మొత్తం కంప్లీట్ అయినాక అన్ని లైట్స్ ఫిక్స్ చేసిన తర్వాత నైట్లో మాత్రం లుక్ సూపర్ అంటే సూపర్గా వస్తుంది. సో ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.